మీ ఫలం నిలిచి ఉండాలని ఏర్పరచుకున్నానంటే కొంతమంది ఫలం నిలిచి ఉండదు అని అర్థం. మీరు వెళ్ళి ఫలించడానికి అండ్ మీ ఫలం నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటే, కొంతమంది ఫలిస్తారు కానీ వాళ్ళ ఫలాలు నిలిచి ఉండవు. కానీ మీకు అట్లా కాదు, మీరు నిలిచి ఉండే ఫలాలు ఫలించాలని నేను కోరుకొని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఇక్కడ మీరు ఈ పాయింట్ని విడగొట్టండి. నిలిచి ఉండే ఫలాలు, నిలిచి ఉండని ఫలాలు. నిలిచి ఉండే ఫలాలు, నిలిచి ఉండని ఫలాలు. ఇది ఎంత కీలకం అంటే మనకి ఈ విషయాన్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే రేపు దేవుని దగ్గర గొప్ప సాక్ష్యాన్ని పొందవచ్చు. మనం ప్రభు నోటితో పొందవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకి ఈ లోకం పర్మనెంట్ కాదు, మనకు ఆ లోకం పర్మనెంట్. ఇక్కడ ఆవిరిలాగా మనం కనబడుతున్నాం కాసేపు, తర్వాత మాయమైపోతాం. మనకి యేసయ్యతో ఉండే జీవితం పర్మనెంట్. అదైతే మీకు గ్రహింపులో ఉంది కదా. చూస్తానే పిల్లలం పెద్దోళ్ళం అయ్యాం. ఏమండి, చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు, వివాహాలు, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు. ఇక నెక్స్ట్ ఎంత అందమైనటువంటి బిడ్డలైనా సరే వృద్ధులు అవుతారు కదా, మారిపోతాయి కదా. అంటే దేహం మార్పుని ఏం సూచిస్తుందంటే, నీకు ఈ లోకం పర్మనెంట్ కాదు, నువ్వు అక్కడ ఉండాల్సిందని, అక్కడ ఉండాల్సిన వాడివి కనుక నువ్వు అక్కడే ఆలోచనలు కలిగి ఉండని మన బాడీయే అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఓకే, సో దాన్ని పక్కన పెడతాం. మీరు ఫలించాలి, ఆ ఫలం నిలిచి ఉండాలి. అంటే కొంతమంది ఫలిస్తారు కానీ నిలిచి ఉండవు. ఉదాహరణకి ఈ నిలిచి ఉండే ఫలాలు, నిలిచి ఉండని ఫలాలు అంటే ఏంటో ఒకసారి మీకు యేసు ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్నే చెప్తాం. మీకు అందరూ తెలిసేది, మీలో ఎవడైనాను విందు ఏర్పాటు చేసుకుంటే, పెండ్లైనా అది ఏ విధమైన విందైనా ఏర్పాటు చేసుకుంటే, సహజంగా మీ చుట్టాలు, బంధువులు వాళ్ళని పిలవటం అనేది మీకు అలవాటు. కానీ దానివల్ల మీకేమి ఫలము? నువ్వు ఎందుకు పిలిచావు, వాళ్ళందరూ వచ్చారు. రేపు వాళ్ళు కూడా ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకొని నిన్ను విందుకు పిలుస్తారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చి వాళ్ళు తిన్నారు, రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తింటావు. అప్పుడు నీకేం ఫలము? వాళ్ళు వచ్చి తినిపోయినప్పుడు నువ్వు అంటావు, చాలా మందికి నేను ఆహారం పెట్టాను అని, అంటే నేను మంచి ఫలం ఫలించాను అని. చాలా మందికి అన్నం పెట్టిన పుణ్యఫలం నాకు దక్కుతుంది అని నువ్వు అనుకుంటావు. అన్నం పెట్టడం పుణ్యకార్యం అయితే ఆ పుణ్య ఫలం, ఆ కార్యం యొక్క ఫలం నాకు ఉంటుందని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళ ఫంక్షన్స్లో నువ్వు కూడా తింటావు, చెల్లైపోయింది కదా. కానీ నిలిచి ఉండే ఫలం ఏంటో తెలుసా? నేను చెప్తాను మీకు. అదేంటంటే, మీరు విందు చేసేటప్పుడు తిరిగి మీకు పెట్టలేని వాళ్ళని పిలవండి అన్నాడు. గట్టిగోడు అవునా? ఏమన్నాడు? తిరిగి మీకు పెట్టలేని వాళ్ళని మీరు పిలవండి. అంగహీనులు, అవిటివారు, తృణీకరింపబడిన వారు, విధవరాండ్రు, దిక్కులేని వారు, అనాథులు, ఎవ్వరు దీనులు ఉన్నారో వాళ్ళందరినీ పిలువు, పెట్టేసాయి వాళ్ళకి. అప్పుడేం జరిగిందంటే, ఆ దీనులైన బిడ్డలు తిరిగి వాళ్ళు ఏర్పాటు చేసి నిన్ను పిలిచి నీకు పెట్టే సీన్ ఉండదు. గనుక వాళ్లకు నువ్వు పెట్టిన ఆహార ఫలం అనేది నీకు నిలిచి ఉంటుంది నా కుమారుడా అని చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి పాయింట్ నెంబర్ 1లో నిలిచి ఉండే ఫలంలో ఇక ఏమేమి వస్తాయో ఒక పెద్ద డైరీ రాయొచ్చు. ఒక డైరీలో ఒక పెద్ద మెసేజ్ రాయొచ్చు. నిలిచి ఉండే ఫలాల కింద ఏమేమి వస్తాయి అవన్నీ వర్ణిస్తే 4 వారాలు నేను దాని గురించి మాట్లాడవచ్చు. 4 వారాలు. అందులో మొట్టమొదటిదిగా సామాజిక సేవ. ఇప్పుడు ఒక విధవరాలికి ఒక 10 సార్లు నువ్వు నీకున్న దానిలో, విధవరాలు భర్త లేనిది, రైస్ బ్యాగ్ ఇచ్చావు, ఏదో నీకున్న దానిలో ఒక 500 1000 రూపాయలు సాయం చేశావు. ఆ బిడ్డ కాళ్ళ మీద ఆ బిడ్డ నిలబడి ఆ బిడ్డ కుటుంబాన్ని పోషించుకునే పని ఆ బిడ్డకు దొరికిందాక మరి విధవరాలని నీకు తెలిసి, నీకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు కనుక ఆ ఉన్నదానిలో ఒక 4 విధవరాలను దృష్టిలో పెట్టుకుని ఆ 4కి 4 నీకు వచ్చిన దానిలో సాయం చేస్తా వచ్చావు. దీనికి ఏం పబ్లిసిటీ లేదు, ప్రాపగండా లేదు, అలా ఇచ్చుకుంటూ వచ్చావు. మళ్ళీ వాళ్ళు నీకు ఇచ్చే పొజిషన్ లేదు. వాళ్ళు ఇవ్వబోయినా, అమ్మా మిమ్మల్ని ప్రేమించి నేను చేశాను కానీ తిరిగి తీసుకుందామని కాదమ్మా, ఉంచుకోండి పర్వాలేదు, మీరు బాగుండండి చాలన్నావు.
అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ నలుగురికి దీనిరాళ్ళకి నువ్వు చేసిన సాయం నీ ఖాతాలో ఉంటుంది, నీ ఫలంలో ఉంటుంది. అది వాళ్ళకి ఇచ్చావు, తిరిగి తీసుకోలేదు, అండ్ దాని నుంచి నువ్వేం ఆశించలేదు. వాళ్ళు తిరిగి నీకు ఇస్తారని నువ్వు ఆశించలేదు, లేదా దాని గురించి వాళ్ళు పబ్లిసిటీ చేస్తారని కూడా నువ్వు ఆశించలేదు. తిరిగి ఇస్తారని ఆశించినా, లేకపోతే నా గురించి డబ్బా కొడతారని ఆశించి ఇచ్చినా, వాళ్ళు అందులో కోతబడిద్ది. అర్థమైందా? నీవు ధర్మము చేయనప్పుడు ప్రజలకు కనబడవలనని నీ ముందర బోర ఊదింపవద్దు. నీ కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకుండా సాయం చేయి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతి ఫలం ఇచ్చును. అక్కడ కూడా ఫలం అంటాడు. కావాలంటే చూడండి, మత్తయి సువార్త 6, చక్కగా ఈ విషయాలన్నీ ఉంటాయి. 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీరు. ఏ ఫలం ఆశించి వాళ్ళు చేశారు? ఎచ్చులు, డబ్బా. అమ్మో ఆయన ఎంత దానగుణం కలిగినోడు అండి, అంత సాయం చేసాడండి, అబ్బో అని అందరూ అనుకోవాలని ఎచ్చుల కోసం చేశాడు. అందరూ పొగిడేశారు, ఫలం పోయింది. ఆశ గారు, మరి అందరినీ గుర్తు చేసాం, మరి మేము కూడా చేసాం, మమ్మల్ని చెప్పలేదు ఏంది? మరి నెత్తి మీద తిరిగేది ఎవరిది? నీ నెత్తి మీద తిరిగేది ఎవరిదిలే, చెప్పులే. అమ్మ ఈ ఫ్యాను మరి ఎవరు? మేమే. అయ్యా ఆగండి, చిన్న మాట ఆగండి, ఎవరే సంఘస్థులారా ఎలా తినండి ఒక మాట. మన మరియమ్మ గారు ఇందా చెప్పడం మర్చిపోయాను, నా నెత్తి మీద తిరిగే ఫ్యాన్ అమ్మగారు మరి బహుకరించారు. వారి కుటుంబాన్ని యేసు ప్రభు వారు ఎల్లవేళలా కాపాడి రక్షించుగాక. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది కదా, రోడ్లు ఎప్పుడు వస్తారు కదా. దట్ ఈజ్ బోరా. ఏంటిది? బోరా. ఏమమ్మా, ఏం ఆశించావు? అది ఆశించావు అంతేనా? బోర్ ఓదాలని ఫ్యాన్ తిరిగింది, డబ్బులు పెట్టి ఫ్యాన్ తెచ్చావు, పాష్ గారు బోర్ ఓదేశాడు, ఇంక అయిపోయింది. ఇంక నీకు దాని విషయంలో ఏ ఫలము రాదు. నువ్వు ఆశించిన ఫలం అదేగా, నలుగురు చెప్పుకోవాలి, చెప్పేశాడు, అయిపోయింది. కానీ నిజంగా దేవుని దగ్గర నువ్వు ఫలం ఆశిస్తే, నువ్వు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకూడదు. ఒకవేళ నీ గురించి చెప్పడానికి ప్రయత్నించిన దైవజనుడా ఆ సంగతి చెప్పవద్దు, అది నలుగురికి తెలిస్తే నా ఫలం పోయిద్ది. ఎందుకంటే అందరికీ తెలియాలని నేను ఇవ్వాల. దైవజనుడు వద్దు, దైవజనుడా అసలు నేను ఎవరో కూడా. కొంతమంది విచిత్రమైన వ్యక్తులను చూశాను నేను, నిజంగా అండి. దేవుని సంఘంలో అద్భుతమైన పాత్రను చూశాను నేను. కొంతమంది నా ఇంటికి కొన్ని వస్తువులు పంపించారు, వాళ్ళ పేరు అడ్రస్ కూడా చెప్పకుండా పంపించారు. ఎవరు పంపించారు, వెతికితే ఎవరు లేదు, ఎవరో తెలియదు. ఒకటే, ఇవి మీకు ఇవ్వాలని నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను, నేను ఎవరో అది తెలుసుకొని మీరు సంతోషించాలని కానీ, లేకపోతే నలుగురు చెప్పాలని కానీ నేను ఆశించట్లేదు, అందుకే నా పేరు రాయట్లేదు, నా అడ్రస్ రాయట్లేదు అని పంపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మనుషులకి ఇచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఎవరిచ్చారని చెప్పొద్దు అన్నారని మీకు ఇవ్వమన్నారు అంతే. అదే చెప్పా ఏమైందంటే చెప్పొద్దని చెప్తే మళ్ళీ దేవుని దగ్గర ఫలం పోయిందని చెప్పొద్దు అన్నారని వద్దాం. ఎంత చురుగ్గా ఉన్నారో చూడు. దేవునికి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది అంటే, నిలిచి ఉండే ఫలం ఏదో, నిలిచి ఉండని ఫలం ఏదో ఇక్కడ మీరు ఈ దానం అనే దాని దగ్గర మనం తెలుసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. ఒక సినిమా నటుడు కష్టపడి యాక్షన్ చేసి ఎత్తైన స్థలాల మీద నుంచి దూకి నానా బాధలు పడి నానా ఫీట్లు చేసి ముఖానికి రంగులు పూసుకొని ఆ లైట్లకి రంగుకి మంట పడుతుంటుంది ముఖం. ఏడుపు రాకపోతే గ్లిజరిన్ కొట్టుకొని మరి ఏడవాలి. చాలా సమస్యలు, నిద్రలు గాయాలి, నీళ్ళకు తడవాలి, ఎండకి ఎండాలి, పరిగెత్తాలి, నానా బాధలు పడాలి ఒక హీరో. ఇన్ని కష్టాలు పడి జనాభిమానం అనే ఫలం సంపాదించుకుంటాడు. ఏ ఫలం? జన అభిమానం అనే ఫలం సంపాదించుకుంటాడు. ఆ ఫలం దెబ్బకి ప్రజలు, ఇప్పుడు మన ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి అయినట్టుగా ఆ స్థాయికి కూడా తీసుకెళ్తారు ప్రజలు. ఓకే,
ఇదొక విధమైన ఫలం. బాగా వినండి, ఇదొక విధమైన ఫలం. ఈ ఫలం ప్రజల కోసం కష్టపడ్డప్పుడు ప్రజల ముందే కనపడిద్ది అది. కానీ ఒకనాటికి ఆ పర్సన్, అతన్ని పొగిడిన ఈ వ్యక్తులు, అతన్ని అభిమానించిన వ్యక్తులు, అతని నాయకుడిని చేసిన వ్యక్తులు, ఆ వ్యక్తి మొత్తం పోతారు, కనపడరు. ఇక వాళ్ళు ఎవరైనా సరే ఒకనాటికి వాళ్ళు ఉండరు. నటుడు ఉండడు, నటుడిని అభిమానించిన అభిమానులు ఉండరు, మొత్తం పోతారు, శూన్యం. తర్వాత ఆయనకు దేవుని దగ్గర ఫలం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆయన జానడు పొట్ట కోసం ఆయన వేషధారణ చేశాడు, నటించాడు. ఏదో అతని వాళ్ళ వినోదం కోసం వాళ్ళు చూశారు. ఆయన పొట్ట కోసం ఆయన చేశాడు. చెల్లు చెల్లు. వాళ్ళు ఎంతమంది అభిమానులు సంపాదించుకున్నా ఒకనాటికి ఆ అభిమానులు కూడా శూన్యం. అంతమంది అభిమానించిన అభిమాన నటుడు కూడా శూన్యం. చివరికి దేవుని దగ్గరికి పోయిన తర్వాత కూడా ఆ ఫలం శూన్యమే. కానీ అపోస్తలుడైన పౌలు కష్టపడి క్రీస్తు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించుకున్నాడు. ఎవరిని సంపాదించుకున్నాడు? ఆత్మలను సంపాదించుకున్నాడు. ఈ ఆత్మలను సంపాదించుకోవటం వల్ల ఏం జరిగింది? వీళ్ళందరినీ రక్షణలో నడిపించిన పౌలు రేపు దేవుని ముందుకు వస్తాడు. ఆయన కష్టపడి నిత్యం మండే నరకం నుంచి ఆత్మలను కాపాడి వాళ్ళకు రక్షణ సువార్త చెప్పి వాళ్ళని రక్షించినందుకు గాను వాళ్ళు కూడా ఆయన ఫలముగా రేపు దేవుని ముందు నిలిచి ఉంటారు. ఈ మాట నేనల్లా, పౌలే అన్నాడు. నా అతిశయమును నా కిరీటము మీరే అన్నాడు. దాని అర్థం ఏంది? మీరే నా ఫలం అన్నాడు, మీరే నా ఫలం అన్నాడు, నా అతిశయం మీరే అన్నాడు, నా కిరీటం మీరే అన్నాడు. రేపు ఈ ఆత్మల కోసం కష్టపడ్డప్పుడు, ఈ ఆత్మలకు సువార్త చెప్పి వాళ్ళని రక్షించడానికి కష్టపడ్డప్పుడు పౌలుకి ఈ శేషం ఉందా లేదా? పెద్దగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రభు ఒకసారి ఒక ఉపమానం చెబుతూ, మీకు కలిగిన అన్యాయపు సిరి వలన మీ కొరకు మనుషుల్ని సంపాదించుకోండి అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ అన్నాడు, రేపు నీ కొదువైనప్పుడు వాళ్ళు నిన్ను చేర్చుకుంటారన్నాడు. విచిత్రమైన విషయం చెప్తా ఇక్కడ. నీ కొదువైనప్పుడు వాళ్ళు నిన్ను తమ నిత్యమైన నివాసాల్లో చేర్చుకుంటారన్నాడు. ఒక్కసారి ఆ ఎగ్జాంపుల్ చూడండి. టైం అవుతుంది, ఈసారి ఎప్పుడన్నా చెప్పేదా? ఇప్పుడే చెప్పేదా? మీకేం ఇబ్బంది లేదు కదా? అంటే 15 నిమిషాలు అయిపోయింది అందుకని. లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు సిరి వలన మనుషుల్ని సంపాదించుకోండి అన్నాడు, బాగానే ఉంది. వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరనే మాట వాడాడేంది? నిత్యమైన నివాసాల్లో చేర్చుకోవడం. నిత్యమైన అంటే ఏంటి? నిత్య జీవానికి సంబంధించిన విషయం అది. నిత్యమైన నివాసాలు ఏంటి? నిత్యమైన నివాసాలు అంటే 2 అర్థాలు చెప్పుకోవచ్చు. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి నిత్యత్వం లేదు, అవన్నీ అనిత్యములే. కానీ ఒక్క మానవుడికి మాత్రం నిత్యత్వం ఉంది. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? జంతువులకి, ప్రాణులకి, పశుపక్షాదులకి, చేపలకి దేనికి నిత్యత్వం లేదు. అవన్నీ ప్రాణులు, మట్టి నుంచి వచ్చే మట్టిలో కలిసిపోతాయి. కానీ మానవుడు ఆత్మ. మానవుడు ఆత్మ. ఆ మానవుడికి ఒక హృదయం ఉంది, జ్ఞాన విచక్షణ ఉంది, వివేచన ఉంది, జ్ఞాపకాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. నిత్యమైన నివాసం అంటే మానవుని ఆత్మ, మానవుడు ధరించబోయేటువంటి శరీరము, ఈ మొత్తంలో ఉన్న హృదయము.
ప్రాణ, ఆత్మ, దేహము మొత్తంలో ఉన్న హృదయం. హృదయం శాశ్వతం, చూసారా? ఎందుకంటే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, శరీరం మట్టిలో కలిసిపోయినప్పుడు, మళ్ళా యేసయ్య మహిమ శరీరాన్ని ఇచ్చినప్పుడు శరీరం వస్తుంది, ఆత్మ అయితే ముందే సజీవంగా ఉంటుంది కనుక వచ్చి కలుసుకుంటుంది. టోటల్గా మానవుడు మళ్ళా మహిమ శరీరంతో నిత్యము దేవుని ముందు ఉంటాడు. కాబట్టి శరీరంలో ఉన్నప్పుడు పొందిన అనుభవాలు, జ్ఞాపకాలన్నీ తన హృదయంలో భద్రంగా ఉంటాయి. నిన్ను కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, నీ సంబంధులు ఎవరైతే నిన్ను లోకం విడిచి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరిలో నీ జ్ఞాపకాలు ఉండవు అనుకోవద్దు, మొత్తం ఉంటాయి. అందులో ఎవరెవరు ఏం చేశారో కూడా ఉంటాయి. ఒక ఇంట్లోకి వ్యక్తులను చేర్చినట్టు జ్ఞాపకాలని, అనుభవాల్ని, పరిస్థితులను అన్నిటినీ తమ హృదయము అనే ఇంట్లో చేర్చుకుంటారు మనుషులు. అంటే చప్పట్లు కొట్టినట్టు అర్థమైందా, లేకపోతే బాగానే అర్థమైందా? అంటే మీకు ఎలా అర్థమైందో మీ 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 చప్పట్ల స్పందన ద్వారా నాకు అర్థమవుతుంటుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మన ప్రాణాత్మ దేహం మొత్తంలో కేంద్రం ఏది? హృదయం. హృదయంలో ఏముంటాయి? మనకు మంచి చేసిన వాళ్ళని మనం చేర్చుకుంటాం, చెడ్డ చేసిన వాళ్ళని కూడా చేర్చుకుంటాం. చెడ్డ చేసిన వాళ్ళని కీడు గుర్తుగా పెట్టుకుంటాం, మంచి చేసిన వాళ్ళని మేలు గుర్తుగా పెట్టుకుంటాం. వాళ్ళ హృదయంలోకి మనం వాళ్ళకి ఇంత సాయం ఇచ్చి ఆ హృదయంలోకి ఎంటర్ అయినప్పుడు ఎప్పటికైనా మనం చెరిగిపోతామా? ఇప్పుడు ఒక మాట చెబుతానండి, మీలో ఎంతమంది హృదయంలో నాకు చోటు ఉంది? చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తాయనైనా మీ హృదయంలో చోటు ఇలేదన్న నాకు. దావీదు కుమారుడు పాట నాకే పాడుతున్నారా మీరు? నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. ఓకేనా? అంటే ఏ సైన్ పెట్టిన నన్ను తీసేశారా? నాలో భక్తులందరి, నా హృదయంలో భక్తులందరికీ చోటు ఉంది. ఎంతమంది నాకు ప్రయోజనకరులైన భక్తులు ఉన్నారో, నా కంటికి కనబడకపోయిన వాళ్ళ జీవితాలు, ఎంతమంది జీవితాలు నాకు మాదిరిగా ఉండి మేలు చేసినాయో అందరినీ నా హృదయంలో పెట్టుకున్నా. నాకు కీడు చేసిన వాళ్ళు కూడా పెట్టుకున్నా. నా హృదయం అనే నివాసంలో, ఆ నిత్యమైన నివాసంలో, హృదయం నిత్యమైందా కాదా? ఏందమ్మో మీకు అర్థం కాలేదా ఏంది? డౌట్ లేదుగా? మన ఆత్మకు శాశ్వతత్వం ఉంది, ఆత్మలో హృదయం ఉంది. హృదయానికి శాశ్వతత్వం ఉందా లేదా? ఆ నిత్యమైన హృదయంలో యేసుప్రభుతో పాటు నాకు కూడా మీరు అంత చోటు ఇచ్చారు. రేపు అక్కడ పోయిన తర్వాత శాలేమన్న మీకు తెలుసా? శాలేమన్న ఎవరైనా అంటారుగా? శాలేమన్న తెలియపోవటం ఏంటంటే, దూతగారు గంటలు గంటలు నడువులో నొప్పులు పుట్టిందాక మా మైండ్ తిని అసలు అల్లాడిచ్చి, అమ్మో ఆయన మర్చిపోతామా? అమ్మో ఆయన మైకాసురుడు, రావణాసురుడు, భస్మాసురుడు, ఏమండి బకాసురుడు, ఇట్లా అసురులు ఉన్నారు, అసురులు. అందులో మనం మైకాసురుడు వదిలిపెట్టి పట్టుకుంటూ వదిలిపెట్టాడు. ఆయన ఎట్ట మర్చిపోతాం అంటారా? మీ మౌనం అర్ధాంగీకారం. అన్న మీకు గుర్తుంటాడు, కానీ అన్నింట్లో అన్న ఉంటాడు. మీ ఇంట్లో మీరు ఉంటారు, కానీ మీ హృదయంలో అన్న ఉంటాడు. ఇంకొకటి, అన్న హృదయంలో కూడా మీరు ఉంటారు. ఎంతమంది నాకు నా ఎదుటికి వచ్చారో, నాకు అందుబాటులోకి వచ్చారో, నా జ్ఞాపకాల్లోకి వచ్చారో మొత్తం నా హృదయంలో ఉంటాయి. భలే మ్యాటర్ అండి ఇది. మనకేమో టైము మ్యాటర్ అని చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నిత్యమైన నివాసం అంటే నంబర్ 1 హృదయము. అర్థమైందా? హృదయంలోకి చేర్చుకుంటారు. ఆ ఫలం ఎలా ఉంటుందంటే, నాయన రేపు నీకు ఇబ్బంది కలిగిన నాడు ఇక్కడైనా అక్కడైనా కూడా వాళ్ళు నీకు మేలుకరంగా మారుతారని చెప్తున్నాడు. రేపు నీకు ఇబ్బంది కలిగిన నాడు ఇక్కడున్నా అక్కడికి వెళ్ళినా, ఇక్కడే కాదు, నువ్వు ఒకళ్ళకి మంచి చేస్తే ఆ ప్రయోజనం రేపు అక్కడ పోయిన తర్వాత కూడా నీకు మంచి జరిగిద్ది. ఎలా జరిగిద్దో చెప్తా. ఇది నాకు మైండ్ పోయిన విషయం అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు వారు మన ప్రవర్తనను బట్టి మనకు ఒక మహిమను కేటాయించాడు, కింది స్థాయిలో ఉంచాడు అనుకుందాం. ఉదాహరణకి ఒక మాట చెబుతానండి, నేను మీకు మంచి చేశాను, కానీ ఏదో మరి దేవుడు అభ్యంతరపడే విషయాలు కొన్ని నేను చేశాను, నన్ను మీకంటే తక్కువ స్థాయిలో ఉంచాడు.
మీకున్నన్ని సౌకర్యాలు నాకు లేవు అక్కడ అనుకుందాం. రేపటి రోజున నా ద్వారా మంచి పొందిన నువ్వు నీకు కలిగిన దానిలోంచి నాకు సాయం చేసావనుకో, దేవుడు అడ్డుపడతాడా? చేయనిస్తాడా? ఇప్పుడు నేను నీకు ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెబుతాను. గవర్నమెంట్ వారు నీకు ఒక 10 లక్షలు వేసేశారు, బ్యాంకులో వేసేశారు. ఏమని? నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టానికి ఇది ఉపయోగం ఉంటుందని 10 లక్షలు వేసాను అని గవర్నమెంట్ వారు వేసేశారు. వేసిన తర్వాత ఆ డబ్బుని నీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి ఏమైనా అడ్డగిస్తారా? అడ్డగిస్తే అది నియంతృత్వం అవుతుంది, ఇవ్వనట్టే అవుతుంది, ఇచ్చినట్టు కాదు. పెద్దగా చెప్పండి, ఇచ్చినట్టు అయిద్దా ఇవ్వనట్టు అయిద్దా? ఇచ్చినట్టు అంటే ఏంటి? ఇంకా ఆర్గ్యుమెంట్ ఉండదు. ఒకసారి యేసు ప్రభు వారు నీకు ఇది అని డిసైడ్ చేసిన తర్వాత దాన్ని నువ్వు ఎలాగైనా వాడుకోవచ్చు. అలాగున్న నీకు వీళ్ళు మేలు చేశారు అన్న వాళ్ళకి రేపు నువ్వు అక్కడ సాయం చేయొచ్చు, నీకు ఇచ్చిన మహిమలో నుంచి. ఎందుకు ఇచ్చావని అడగడు, అడిగితే నువ్వు చెప్పొచ్చు, ఫలానా కష్టకాలంలో నాకింత ఆదుకున్నాడయ్యా నాన్న, అందుకని నేను ఇస్తున్నానంటే, మంచిది నా కుమారి ఇచ్చేయి అంటాడు, మంచిది నా కుమారుడు ఇచ్చే అంటాడు. అంతేగాని అడ్డుపడతాడా? రేపు మనకిచ్చిన ఫలములో ఇతరులకు పాలు కూడా మనం నియమించవచ్చు. అయ్యే ఛాన్స్ లేదా? ఇలా జరిగే ఛాన్స్ లేదా? మనకు దేవుడిచ్చిన మహిమలో ఇతరులకు కూడా అందులో పాలు నియమించి ఇతరులను కూడా ఆదరించడానికి. అసలు పరలోకం చేరే హృదయం అంటేనే అలాంటిది. దేవుడి జడ్జిమెంట్ ప్రకారం దేవుడు కేటాయిస్తాడు, నువ్వు ఇట్లా చేసావు, దీన్ని బట్టి నీకు ఇంతే అంటాడు, నీకు ఇంతే అంటాడు. అవునయ్యా, నువ్వు నీ తీర్పు నువ్వు తీర్చావు, అందులో నువ్వు న్యాయవంతుడు, నిర్మలుడివి, తేడా లేదు. కానీ నేను మేలు పొందాను కనుక నేను హెల్ప్ చేస్తాను, అలా చేసుకోపో.